నా పేరు కంకణాల మోహన్ రెడ్డి. నేను గుంటూరు డివిజన్ డిఎంఆర్కేస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను ఒక ట్రాక్మెన్ని. నేను డ్యూటీలో జాయిన్ అయ్యి నేటికి 10 సంవత్సరాలు పూర్తయిందండి. నేను ఎక్కువగా లోనికి పోకుండా నా యొక్క అనుభవరీత్యా నేను ఏదైతే ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ట్రాక్మెన్లో మీ ముందుకు కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేను 2013లో జాయిన్ అయ్యే నాటికి మాకు ఎటువంటి ఫెసిలిటీస్, రైల్వేలో మొత్తం 17 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. మా ట్రాక్మెన్లు ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితిని చవి చూస్తున్నారో నేను అనుభవపూర్వకంగా మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి, మా యొక్క వర్క్ విధానము యాజ్ టు కంపేర్ టు 17 డిపార్ట్మెంట్తో కంపేర్ చేస్తే మాది అధిక పనిభారంతో కూడినటువంటి విధానము, ఫిజికల్ వర్క్తో కూడిన విధానం. ఇందులో భాగంగా ఒక ట్రాక్మెన్ ఒక కీమెన్ డ్యూటీ చేయాలంటే 12 కిలోమీటర్లు తిరగాలి. అదే పెట్రోలింగ్ చేయాలంటే 21 కిలోమీటర్లు తిరగాలి. అయితే ఈ యొక్క తిరిగేటటువంటి విధి విధానాలలో మాకు ఎటువంటి రక్షక పరికరాలు లేవు. దీనివల్ల ఎంతోమంది కార్మికులు రన్ ఓవర్ అయ్యి వాళ్ళ యొక్క కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగా మాకు ఈ అధిక పనిభారం, అధిక పని గంటలు, ఒక స్థిరమైనటువంటి విధానం లేదు. 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నాం. మాకు ఓటీలు లేవు. అదేవిధంగా మాకు ప్రమోషన్ ఛానల్స్లో కూడా యాజ్ టు కంపేర్ టు ఇతర డిపార్ట్మెంట్తో పోలిస్తే చాలా లెస్గా ఉంది. మాకు 5% ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి విధానాలలో 4 గ్రేడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 4 గ్రేడ్లు కూడా పర్సంటేజ్ పరంగా చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైము ఈ యొక్క ప్రమోషన్ గ్రేడ్లని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో మేము డిఎంఆర్కేస్కు రావడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ ఎల్డీసీ 17 డిపార్ట్మెంట్లకు ఈ రోజున గతంలో మా యొక్క నేపథ్యం చూసుకుంటే ఎటువంటి లిటరసీ పర్సంటేజ్ తక్కువగా ఉండేది ట్రాక్మెన్లకు. తర్వాత అందరం డిగ్రీలు పీజీలు చేసినటువంటి వ్యక్తులము వచ్చాము 2013 నుంచి. ఈ రోజున మాకు సంఖ్యాపరంగా చూసుకుంటే ఇండియన్ రైల్వేలో 12 lakhsలో దాదాపు 3 నుంచి 3.5 లక్షల మధ్యలో మేము ఉన్నాము. కానీ ప్రమోషన్లో చూసుకుంటే మాకు 100లో ఒక 5% కూడా లేదు. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఓపెన్ ఎల్డీసీ అనేది అన్ని డిపార్ట్మెంట్లకి మాకు అర్హత అనేది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున ఇతర డిపార్ట్మెంట్తో కానీ మనం కంపేర్ చేసుకుంటే మా యొక్క పని విధానము స్లమ్తో కూడినది. పొద్దున్న లేస్తే గ్రీజులో పనిచేసేటటువంటి విధానం అది. కానీ మా డ్రెస్ అలవెన్స్ ఒకసారి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంది. కేవలం సంవత్సరానికి మాకు వచ్చేటటువంటి అమౌంట్ 5,000. అది ఎక్కడ కూడా మా యొక్క కార్మికులకు సరిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పుడు మా యొక్క కార్మికులలో చాలా వరకు మేము ఇతర డిపార్ట్మెంట్తో కంపేర్ చేస్తే ఎక్కువ మొత్తంలో ఉన్నాం. ఈ మొత్తంలో కొంతమంది కార్మికులు డిప్యుటేషన్ మీద ఇతర ఆఫీసులలో, పీవై ఇళ్లలో, పీవై ఆఫీసర్ ఇళ్లలో ట్రాలీమెన్లుగా ఇట్లా పనిచేసే విధానం ఉంది. అయితే ఇక్కడ మేము చూసినటువంటి ఒక ప్రధాన సమస్య ఏంటంటే మాకు ఏపీఆర్స్ అని అవార్డ్స్ అని ఒకటి ఉంది. అయితే జెన్యూన్గా ట్రాక్ మీద రన్ ఓవర్ అవుతున్నటువంటి ట్రాక్మెన్లకేమో అపార్లలో గుడ్లు, యావరేజ్లు ఇవన్నీ రాయడం జరిగింది. అదే ఆఫీసులలో పనిచేసేటువంటి వ్యక్తులకేమో అవుట్ స్టాండింగ్లు అవార్డు రాయింది. అయితే ఇక్కడ వివక్షకు గురయ్యి మీకు ప్రమోషన్లు కూడా పొందకున్నటువంటి పరిస్థితులకు మేము వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజున అందరికీ అవార్డులు, ఈ యొక్క అవుట్ స్టాండింగ్ల విషయాలలో ఒక పారదర్శకమైనటువంటి విధానం రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే జెన్యూన్గా ట్రాక్ మీద ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ట్రాక్మెన్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలంటే ఎల్డీసీలలో వాళ్ళకు కరెక్ట్గా మార్కింగ్ విధానం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకు పారదర్శకమైన విధానంలో మీరు అవార్డ్స్ కానీ అపార్లలో కూడా గ్రేడింగ్ అనేది ఇవ్వాలి. ఈ రోజున 2019-20లో మన యొక్క రైల్వే బోర్డు ఏం తీసుకొచ్చిందంటే మినిమం ఎంఎస్సీ 10 సంవత్సరాలు పనిచేస్తే మాకు ఒక ఎంఎస్సీ పైన ఇంక్రిమెంట్ వస్తుంది. ఈ ఇంక్రిమెంటు 2020కి పూర్వము గుడ్ వస్తే చాలు అపార్లలో. కానీ తర్వాత దాన్ని ఏం చేసిందంటే గుడ్ నుంచి వెరీ గుడ్గా మార్చడం జరిగింది. కానీ ఈ రోజున ఎంఏసీపీ 10 సంవత్సరాలు ట్రాక్ మీద ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేసిన కార్మికులు ఎంఏసీపీ కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే మాకు అవేర్నెస్ లేదు. ఎంతసేపు సబ్జెక్ట్ మీద అవేర్నెస్ మాకు దూరం చేసినారు. ఎంతసేపు మా యొక్క పని విధానం, ఎంతసేపు ట్రాక్ అంకితం అవ్వడం తప్ప ఇంకోట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఏ సర్క్యులర్స్ వస్తున్నాయి, ఏం జరుగుతుంది, సేఫ్టీ కన్సర్న్లో వీళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి పని విధానం ఎక్కడా కూడా
రాకపోవడం వల్ల, మాకు అవేర్నెస్ జనరేట్ కాకపోవడం వల్ల ఈవెన్ మాకు అపార్ కూడా కమ్యూనికేట్ కాలేదు. దీనివల్ల మేము ఎంఎస్సిపి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా మాకు ప్రమోషన్స్ కూడా సకాలంలో దక్కాలన్నా, ఎంఎస్సిపి సకాలంలో రావాలన్నా, మాకు ఈ యొక్క ఏపీఆర్స్ కానీ అవార్డ్స్ కానీ వివక్ష లేనటువంటి విధానంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నైట్ పెట్రోలింగ్, ఇప్పటికీ నైట్ పెట్రోలింగ్ 90 డేస్లో 21 కిలోమీటర్లు తిరగాలి. నైటు అర్ధరాత్రి ట్రాక్ మీద అరణ్యాలలో, అడవులలో ప్రకృతి విరుద్ధంగా తిరగాలి. మేము 21 కిలోమీటర్లు తిరిగే క్రమంలో మాకు ఒక రక్షణ పరికరాలు లేవు. అట్ ద సేమ్ టైం అనాదిగా నేను 2013 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో డిమాండ్ చేస్తున్నాము. 2 వ్యక్తులను ఇవ్వాలి, 2 వ్యక్తులు మాకు సేఫ్టీ కన్సర్న్ దృష్ట్యా 2 ఉండాలని డిమాండ్ చేస్తుంటే కూడా ఇప్పటికి కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే విధంగా ఉన్నది. అట్ ద సేమ్ టైము మా యొక్క కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇప్పటికీ 2700 మాత్రమే వస్తున్నది. దాన్ని 6000కు పెంచాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. అది ఇప్పటికీ కూడా పెండింగ్లోనే ఉంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈరోజు పని గంటలు మాకు 2013 నుంచి టిల్ డేట్ వరకు మా యొక్క పని విధానము లంచ్ అవర్స్ను కలుపుకొని 8 గంటలు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది కూడా ఇప్పటికీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. అట్ ద సేమ్ టైము ఇవాళ ఎన్ఎఫ్ఐఆర్ కానీ ఏఆర్ఎఫ్ కానీ మా యొక్క ట్రాక్ మిల్లని పూలు జల్లేటటువంటి జెండాలు మోసేటటువంటి ఒక బానిసలుగానే ట్రీట్ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా మా యొక్క పరిస్థితులలో వెలుగుని నింపే ప్రయత్నం ఎప్పటికీ చేయలేదు వాళ్ళు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు మనకు డిఎంఆర్కేస్ ఒక థర్డ్ ఫ్రంట్గా ముందుకొచ్చింది. ప్రతి ఒక్క కార్మికుడు వాస్తవాలు గ్రహించాలి. అనాదిగా మనం చూస్తున్నాము. ఎప్పటి నుంచి అంటే ఓపెన్ ఎన్పిఎస్ కారకులు ఎవరో మీకు తెలుసు, ఇవాళ యూపీఎస్కి కారకులు ఎవరో మీకు తెలుసు. మొత్తం ఎక్కడికక్కడ మన యొక్క హక్కులను కాలరాస్తూ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడుతూ మన యొక్క హక్కులను దూరం చేస్తున్నారు. కాబట్టి మన యొక్క ట్రాక్ మీద లోకమంతా నిద్ర లేచి వాస్తవాలు గ్రహించి ఈరోజు మనకు డిఎంఆర్కేస్కి భద్రత తెలపాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఇవన్నీ వాస్తవాలు తెలుసుకొని ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.